ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మళ్ళా మనమందరం కూడా జీవము కలిగినటువంటి దేవుని మందిరంలో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించి దేవుని గణపరచడానికి ప్రభు మనందరికీ దయచేసినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. అదే ప్రకారంగా మన దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి కూడి వచ్చినటువంటి విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నడిపించినటువంటి వేణుగోపాల్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకించి కొలస్సీ పత్రిక ఈరోజు మూల వాక్య భాగంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుగా దేవుని వాక్యాన్ని మనము విని ఉన్నాం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల యొక్క పరిస్థితి, పునరుద్ధారుడు అవ్వకముందు శిష్యుల యొక్క పరిస్థితి ఒకసారి మనము కంపేర్ చేసుకుంటే, పునరుద్ధారుడు అవ్వకముందు అనగా శిలువ శ్రమలు పడకముందు శిష్యుల యొక్క జీవితము ఒక విధముగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా శిలువ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు అనేటువంటివి కలిగినప్పుడు శిష్యులు అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి పారిపోయారు. ఎవరు కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభువుతో ఆ శ్రమలలో పాల్గొనవలసినట్టుగా కానీ ఓదార్చినట్టుగా కానీ ఏ విధమైనటువంటి మరి సహాయము గాని సహకారము గాని చేసినట్టుగా గాని మనకి అక్కడ కనిపించడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తర్వాత, మేడగదిలో ఆయన ప్రత్యక్షమైన తర్వాత, మరలా శిష్యులను బలపరిచిన తర్వాత, ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఇక శిష్యుల పరిస్థితి ఎలా ఉందంటే వారిక ఎదురే లేదు. డూ ఆర్ డై. మన గాంధీ గారు సత్యాగ్రహం చేసినప్పుడు ఆయన నినాదం డూ ఆర్ డై అంటే విజయమో వీర స్వర్గమో. అంటే నువ్వు గెలవాలి, లేదంటే చచ్చిపోవాలంతే. శిష్యుల పరిస్థితి కూడా అలాగైపోయింది. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, లేదా మా ప్రాణాలైనా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు దేవుని కొరకు బలముగా వారు నిలవబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా,
ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనతో వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించచ్చు ఆయన యందుండి. ఒకప్పుడు శిష్యులు వారి యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందంటే, వేరు పారినటువంటి స్థితిలో వారి విశ్వాసము లేదు. ఇప్పుడు పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రత్యక్షత ద్వారా వారు ఏమవుతున్నారో తెలుసా? వేరు పారిన వారై అవుతూ ఉన్నారు. హల్లెలూయా. ముఖ్యంగా కాలిఫోర్నియా అనేటువంటి దేశానికి చెందినటువంటి ఒక చెట్టు, ఆ దేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చెట్టు అంట. ఆ చెట్టు పేరు సికోయా. సికోయా అనేటువంటి చెట్టు ఒక ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైనటువంటిది, అతి వింతైనటువంటి ఆ వృక్షం. అది చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, కానీ ఈ సికోయా అనేటువంటి చెట్టు చాలా పురాతన కాలమైనటువంటి చెట్టు అంట. ఈ చెట్టు తాలూకా లైఫ్ స్పాన్ ఎంత అంటే, దీని జీవితం కాలం ఎంత అంటే 3000 సంవత్సరాలు. ఈ సికోయా అనేటువంటి చెట్టు తాలూకా లైఫ్ ఎంత అంటే 3000 సంవత్సరాలు దీని యొక్క లైఫ్. అయితే ఇది 300 అడుగుల ఎత్తు ఎదుగుతుంది అంట. 300 అడుగుల ఎత్తు ఈ చెట్టు ఎదుగుతుంది. ఈ చెట్టు యొక్క కాండం, ఇంచుమించుగా ఇది 100 అడుగులు. 100 అడుగులు అంటే కాండం. దాని కాండమే ఎంత ఉంటుందట అంటే ఇంచుమించు మన చర్చ అంతా ఎంత కలిగితే ఎంతో అంత కాండం అది కలిగి ఉంటది. ఆ కాండం ఇది భూమిలోకి అంతా కూడా ఈ కాండం అలాగా వెళ్ళిపోతుంది. అంటే కిందన వేరు, ఈ వేరు ఎక్కడ వరకు పాకుతుంది అంటే తెలుసా? ఇంచుమించు 3 ఎకరాలు పాకుతుంది అంటండి ఈ వేరు. అంటే 3 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడైనా సరే దాన్ని కానీ తవ్వితే దాని వేరు అనేటువంటిది బయటపడుతుంది. ఒకసారి మా ఇంటికి మరమ్మతులు అవుతున్నప్పుడు ఆ వెనకాతల ఆ కొబ్బరి చెట్టు ఉంటది. వెనకాతల ఎక్కడో కొబ్బరి చెట్టు ఉంటది. నేను మా బాత్రూమ్ అంతా కూడా పాడైపోయిందని చెప్పేసి దాని అంతా కూడా రిపేర్ చేయించినప్పుడు ఆ మేస్త్రులు అక్కడ తవ్వుతూ ఉంటే అక్కడ చివరినటువంటి కొబ్బరి వేరు ఎక్కడికి వచ్చిందంటే బాత్రూమ్ లోకి వచ్చింది. బాత్రూమ్ లో తవ్వుతూ ఉంటే కిందన ఆ కొబ్బరి వేరు అనేటువంటిది అక్కడ కనిపించింది. వేసినప్పుడు మట్టుకు అక్కడే ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఈ వేరు ఏమైపోతా ఉంటాయంటే ఆగిపోతా ఉంటాయి. ముఖ్యంగా ఈ సికోయా అనేటువంటి యొక్క చెట్టు, దాని వేరు 3000 సంవత్సరాలు కలిగినటువంటి ఈ యొక్క చెట్టు 3 ఎకరాల వరకు కూడా దాని యొక్క వేరు విస్తీర్ణం అవుతా. అలాగే ఎంత పెద్ద కాండముగా ఉన్నటువంటి ఈ యొక్క సికోయా చెట్టు యొక్క వేరు భూమి లోపలికంట ఇంచుమించు 100 అడుగుల లోపలికి ఆ వేరు వెళ్ళిపోతుందంట. ప్రపంచంలో ఎంత పెద్ద హుద్హుద్ తాలూకా తుఫాన్లు వచ్చినా, ఎంత భీకరమైనటువంటి గాలులు వీచినా అన్ని చెట్లు పడిపోతాయంట, కానీ ఈ సికోయా అనేటువంటి చెట్టు మటుకు అస్సలు
ఆ పైన అయితే ఊగుతుందేమో గాని కిందన మటుకు ఏమాత్రము కూడా కదల్చబడదు. హల్లెలూయా. అంత మటుకే కాదు కానీ ఇది భయంకరమైనటువంటి భూకంపాల నుంచి కూడా, భూకంపం అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ భూమి నోరు తెరవడం కదా, భూమి బద్దలవ్వడం, అటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఈ సికోయ అనేటువంటి యొక్క చెట్టు ఏ మాత్రము కూడా కదలదు, ఆ అగాధంలో కూరుకో. ఎందుకు? దీని యొక్క విస్తీర్ణం 3 ఎకరాల వరకు ఉంది. ఏ మాత్రం కూడా చెక్కు చెదరదాన్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత బలమైనటువంటి చెట్టు అది పడిపోకబడడానికి గల కారణం ఏమిటంటే, అది ఎందుకు పడిపోవటం లేదు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒకే ఒక కారణము, అది వేరు పారి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి విశ్వాస జీవితానికి కూడా ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో, మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే, ఆయన యందు వేరు పారిన వారే. ఈరోజు చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు చాలా మంది ఏమవుతున్నారంటే దేవునికి దూరస్తులు అయిపోతూ ఉన్నారు. దేవుని మీద సనుగుతూ ఉంటున్నారు, దేవుని మీద అలుగుతూ ఉంటున్నారు. కొంతమంది అయితే గుడికి రావడమే మానేస్తూ ఉన్నారు కదా. అమ్మో, నాకు ఈ శ్రమలండి, ఈ బాధలండి, ఈ ఇబ్బందులండి, ఇరుకులండి, ఇవన్నీ కూడా నా జీవితంలో చోటు చేసుకుంటున్నాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏం చేస్తున్నారో తెలుసా? చాలా మంది పడిపోతూ ఉన్నారండి. పడిపోయినటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోతూ ఉంటున్నారు. పడిపోయినటువంటి స్థితిలో వారు ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా విశ్వాసములో వేరు పారినటువంటి వారెన్నడూ కూడా కదల్చబడరు. హల్లెలూయా. కష్టం వస్తే రాని, నష్టం వస్తే రాని, వేదన వస్తే రాని, వ్యాధి వస్తే రాని, సమస్యలు వస్తే రాని, ఏ వచ్చినప్పటికీ కూడా నే యేసుని వెంబడింతునని నేగాని జయించితిని, వెనుదిరుగా వెనుకాడా యేసుడు పిలిచిన స్తుతినో, యేసుని వెంబడింతునని నేగాని జయించితిని, వెనుదిరుగా వెనుకాడా యేసుడు పిలిచిన స్తుతినో, కలువైనను కలకలైనను కలసిరాని కలిగిలేములు కలవరాములు కలిగినాను, కలువైనను కలకలైనను కలసిరాని కలిగిలేములు కలవరాములు కలిగినాను, కదలనికా కష్టములైనా వదలను నాదుని జయము, కదలనికా కష్టములైనా వదలను నాదుని జయము, యేసుని వెంబడింతునని నేగాని జయించితిని, వెనుదిరుగా వెనుకాడా యేసుడు పిలిచిన
హల్లెలూయా. జీవితంలో ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా, ఏ విధమైనటువంటి పోరాటములు కలిగినప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వేరు పారినటువంటి వారు ఎన్నడూ కూడా కదల్చబడరు. ఒక్కొక్కసారి నా సేవా జీవితంలో చిన్న చిన్న విషయాలకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ అందలేదు అనుకోండి, ఒక సమోసా అందలేదు అనుకోండి, ముందుగా ఇవ్వలేదు అనుకోండి, అలిగేస్తూ ఉంటారు. మేము ఎక్కడ గుర్తుంటాం, మేము ఎక్కడ ఇది చేస్తాం, మేము ఎవరికి గుర్తుండం. అలాంటప్పుడు నేనేమి నొచ్చుకోను కానీ, అయ్యో ఇంకా వాళ్ళు వేరు పారలేదే, ఈ వాక్యం నా గురించేనండి అంటే ఉంటారు కొంతమంది. ఈ వాక్యం నా గురించే, ఈ రోజు చెప్పిందంతా కూడా నన్ను టార్గెట్ చేయడానికే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. అప్పుడు నేను అనుకుంటా ఉంటాను, అయ్యో వీళ్ళు ఇంకా వేరు పారలేదంటే. ఇంకా గట్టి చెప్పండి, మా పాస్టర్ కోపం చాలా ఎక్కువ అండి, ఆయన కోపం ఎక్కువ అండి. ఏమండి, కోపం కాదు, అది దైవావేశం అంటారేమో కదా. ఒక దీపం బుట్టి ఉంటుంది కదా, దీపం బుట్టి. ఈ దీపం బుట్టి ఇప్పుడు ఎవరింట్లో దీపం బుట్టలు లేవులండి, అన్ని కూడా కరెంట్లే. కానీ దీపం బుట్టి అనుభవాలు కూడా మనకి ఉంటూ ఉన్నాయి కదా. ఈ ఫ్రంట్ లైన్లోకి వచ్చేయండి అమ్మా సుజాత, కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దీపం పుట్టే అనుభవాలు ఉంటాయి. ఈ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు దాని తాలూకా దాన్ని వెలిగించేటువంటి ఆ యజమాని ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ దీపాన్ని అలాగే చూస్తూ ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని రోజులైనా అలా వెలిగిస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా? ఏం చేస్తాడంటే, ఆ దీపాన్ని కొద్దిగా పైకి లాగి కత్తిరెట్టి ఏం చేస్తూ ఉంటాడు? కట్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? కత్తిరెట్టి ఆ పైన మాడిపోయి కిలమెక్కిపోయి మలమెక్కిపోయి ఉంటది కదా, ఆ దీపాన్ని, ఆ తాలూకా ఆ ఒత్తిడి ఏం చేస్తూ ఉంటాడంటే కట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు కట్ చేస్తూ ఉంటాడు? దీపం ఆరిపోవాలనా, లేదా దీపం ఇంకా ఎక్కువగా వెలగాలనా? ఉద్దేశం ఏంటి? ఆ యజమాని దానికి ఉద్దేశం ఏంటంటే ఎందుకు కట్ చేస్తూ ఉన్నాడు? ఆ కిలం పోయి, ఆ మసిపోయి ఏమవ్వాలా? ఆ దీపం ఇంకా ప్రకాశవంతముగా మారాలి. నీవు ఆ కోణంలో నీవు అర్థం చేసుకోవాలి. అమ్మో, దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, గర్దిస్తూ ఉన్నారు అని చెప్పి వాక్యానికి నీవు విరోధముగా జీవించటము కాదు, దేవుని సేవకునికి నీవు విరోధముగా జీవించటము కాదు, నీవు అర్థం చేసుకొని వేరు పారడానికే. హల్లెలూయా. నువ్వు ఇంకా ప్రకాశించాలా, నువ్వు ఇంకా దీవించబడాలా, నువ్వు ఇంకా ఆశీర్వదించబడాలా. అదే దేవుని యొక్క దాసుని యొక్క ఉద్దేశం. అదే దేవుడిచ్చేటువంటి వాక్యము తాలూకా ఉద్దేశం. అలాంటప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట, అయ్యో వీరు ఇంకా వేరు పారలేదే. కొంతమంది సహోదరులు ఉంటారు, ముఖ్యంగా మన వేణుగోపాల్ కానివ్వండి, సమర్పణ కానివ్వండి, కొంతమంది సంఘంలో కొంతమంది సహోదరులు ఒక్కొక్కసారి నేను వారి మీద కోప్పడిపోతూ ఉంటాను, వారి మీద చిరాకు పడుతూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో అయితే వారు ముఖం కూడా చూడలేమాట, అంత బిక్కుబిక్కుమని పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ వారు మళ్ళా, అమ్మో భాష గారు చెప్తుంది దేవుని పరిచర్య కొరకు కదా, దేవుని కార్యాల కొరకు కదా అని చెప్పి వారు పక్కకి తొలగిపోక మళ్ళా దేవుని పరిచర్యలో వారు కొనసాగుతూ ఉంటారు. కొంతమంది
వేరు పారినటువంటి అనుభవాలు ఉండవండి. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమైపోతా ఉంటారంటే దాని మీద గాలి వేచగా అది లేకపోవును. అవును, జీవితం అంతా కూడా అనేకమైనటువంటి తుఫాన్లు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. బాగున్నాం అనుకున్నప్పుడు కల్లా ఏదో ఒక సమస్య మన జీవితాల్లోకి వచ్చి పడతా ఉంటది. ఈ రోజు సంతోషంగా ఉన్నామని విశ్వాసం అనుకుంటాడు, గెంతులేస్తూ ఉంటాడు, వాకింగ్ చదువుకుంటాడు, సాయంకాలం కుటుంబ ప్రార్థన చేస్తాడు. మరుసటి రోజు ఏదో ఒక సమస్య వచ్చింది కదా, నువ్వు ఏం చేస్తా ఉంటావు? ప్రార్థన చేయడము మానేస్తూ ఉంటావు. అది ఆ రోజు కుటుంబ ప్రార్థన ఉండదు. ఇంకా ఏం పాడతావు? సంతోషం పొందింది, సంతోషం పొందింది, యేసు నన్ను రక్షించి, ఆయన నా సంగీతం, ఇంకేం పాడతావు? పాట అవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ బాధలన్నీ మనకు గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు వేరు పారినటువంటి వాడవైతే ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, ఏ బాధ వచ్చినప్పటికీ కూడా, ఏ ఉపద్రవం వచ్చినా కూడా, ఏ అవమానము, నింద, హింస ఏది ఎదురైనప్పటికీ కూడా నీవు ఎన్నడూ కూడా కదల్చబడవు. కారణం ఏంటో తెలుసా? నీవు వేరు పారినటువంటి అనుభవంలో నీవు ఉంటున్నావు అనేటువంటి విషయాన్ని గమనించాలి. మొట్టమొదటిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఈ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. ఇప్పుడు వేరు పారుట అనేటువంటిది ఎవరి యందట? యేసుక్రీస్తునందు వేరు పారినటువంటి వారే ఉండాల. అంటే మన వేరు ఎక్కడికి వెళ్ళాలట? మన వేరు ఎక్కడికి వెళ్ళాలా? యేసుక్రీస్తు ప్రభువారిలోనికి వెళ్ళాలా. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారము మనలోనికి ఎక్కాలి. హల్లెలూయా. ఈ వేరు మనం ఎప్పుడైనా మొక్క వేసినప్పుడు ఆ మొక్క ఒక స్థానంలోనే ఉంటది, ఆ మొక్క ఒక చోట్లోనే అది ఉంటది. అదే కొద్ది దినాలు అయిపోయిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వేరు అక్కడ ఉండదండి. ఏమైపోతుంది? మనము చెట్లు ఎక్కడ వేస్తున్నాం, అన్ని కూడా కుండీలే కదా. ఆ కుండీ అంతా కూడా ఏమైపోతా ఉంటది? తొందుతా ఉంటది అన్నమాట, వేరు పారుతా ఉంటది. అదే పెద్ద పెద్ద మొక్కలైతే, ఏ కొబ్బరి మొక్క, మిగతా పెద్ద పెద్ద వృక్షాల మొక్కలైతే ఇక వేరుడు వేసినప్పుడు అంత గొయ్య ఉంటది, కానీ ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. రాళ్ళలో నుంచి, రప్పల్లో నుంచి కూడా ఏమైపోతా ఉంటదండి, ఆ వేరు లోపలికి చొచ్చుకొని పోతుంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి యొక్క జీవితము కూడా మన వేరు ఎవరిలోకి వెళ్ళాలట? ఇదిగో ఆయన యందు మీరు వేరు పారిన వారే. ఇక ఎవరి యందు కూడా వేరు పారినటువంటి స్థితిలో ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారము అనేటువంటిది నీలోనికి ఎక్కినట్లయితే నీవు ఎన్నడూ కూడా నీవు కదల్చబడవు. హల్లెలూయా. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మనం చూస్తూ ఉంటాం, ఈ విపరీతమైనటువంటి ఎండలు మనకి కనబడుతూ ఉన్నాయి. మనం కొన్ని వృక్షాలు మనం చూస్తాం ఆ హైవే పక్కన, ఆ రోడ్ల పక్కన, అలానే జూ పార్కుల్లోని, అలాగే కొన్ని పరిస్థితుల్లో మనం కొన్ని చెట్లను చూస్తూ ఉంటాం. ఈ చెట్లకి రోజు నీళ్ళు ఎవరు పోస్తున్నారండి? అంటే రోజు నీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పోస్తున్నారా? మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు పోయటం లేదు.
రోజు వాళ్ళు నీళ్లు అందులో వేస్తున్నారంటే రోజు వాళ్ళు నీళ్లు పోయటం లేదు. రోడ్డు పక్కనటువంటి మొక్కలకి, లేకపోతే ఎక్కడ మన జూ పార్క్ లో ఉన్న మొక్కలకి నీళ్లు వేయటం లేదు వాళ్ళు. అయితే మరి అవి ఎందుకు పచ్చగా ఉంటా ఉన్నాయి? అవి ఎందుకు పచ్చగా ఉంటా ఉన్నాయి? అవి ఎందుకు ఆ పైకి ఎండిపోకుండా ఉంటూ ఉన్నాయి? కారణం ఏంటో తెలుసా? దాని వేరు ఎక్కడో లోపలికి చొచ్చుకొని పోయి, ఆ లోపల ఎక్కడో అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ చెమ్మ, ఆ తడి అనేటువంటి దాన్ని అది ఏం చేస్తూ ఉంది? పీల్చుకుంటూ ఉంది, అది లాక్కుంటూ ఉంది. అంతేగాని రోడ్డు మీద మొక్కలు, అడవులో మొక్కలు, మన కొండల మీద పడేటువంటి పెద్ద పెద్ద వృక్షాలు, వీటన్నిటి కూడా నీళ్లు పోయితున్నది ఎవరు కూడా. ఎందుకు అవి పచ్చగా ఉంటూ ఉన్నాయి? అవి లోపలకంతా వేరు పారినటువంటి స్థితిలో అవి ఉన్నాయి కాబట్టి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తుంది, నీటి కాలువల యోరను నాటబడిన వాడే ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. నీవు వేరు పారావు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన సారము అనేటువంటిది నీలోకి రావాలి. పోషణ కొరకు నిజంగా ఈ చెట్లకి ఎవరు కూడా నీరు పోయకపోయినా, లేకపోతే గెత్తం వేయకపోయినా, ఎరువు వేయకపోయినా, వీటికి అవే కూడా పైకి పచ్చగా కనపడతాయి. కారణం ఏంటంటే ఇగో వాటికి కావలసినటువంటి పోషణ, వాటికి కావలసినటువంటి ఆహారము ఆ నీటి ద్వారా కావాలని చెప్పేసి అవి ఏం చేస్తూ ఉంటాయంటే అవి లాక్కుంటూ ఉంటాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారే ఆ జీవ వాక్యమునకు సాదృశ్యముగా ఉంటున్నారు. ఎవరైతే దేవుని వాక్యమును చదువుతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వాక్యానుసారముగా వారు జీవిస్తారో, అలాగూ జీవించినటువంటి వారందరూ కూడా ఆ సారము కలిగి వారు పచ్చగా ఉండరు. హల్లెలూయా. వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి, వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి, వాక్యాన్ని నువ్వు ఏం చేయాలండి? దాన్ని స్వీకరించాలా. నువ్వు దానిలో ఉన్నటువంటి సారాన్ని నువ్వు గ్రహించాలా. ఆ సారాన్ని గ్రహించినటువంటి వారు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వారు ఎలా ఉంటారట? వారు ధైర్యముగా వారు జీవిస్తారు. వేరు పారేమో మనము, లేకపోతే ఎలా ఉంటదంటే ఈ పైన వేసినటువంటి మొక్క వలె ఉంటది అన్నమాట. ఈ పైన మెరుగులు, క్రోటన్స్ మొక్కలు ఎలా ఉంటాయి ఏమండి? ఆ క్రోటన్స్ మొక్కకి ఎండాకాలం నీళ్ళు వేయకండి. నా దగ్గర కూడా కొన్ని క్రోటన్స్ మొక్కలు ఉన్నాయి. ఓ పూట నీళ్ళు వేయకపోతే అంతే, ఆకులు వాలిపోతాయి, కాండం కూడా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, మనల్ని దేవుడు ఎలా ఉండమంటాడు తెలుసా? వేరు పారినటువంటి వారే. అంటే మన వేర్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలంట? వాక్యములోనికి తన్నుకుపోవాలంట. ఆ వాక్యంలో ఉన్నటువంటి సారం అంతా కూడా మనము గ్రహించాలా. నిజంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే, దేవుడు ఎన్ని గొప్ప మర్మాలను ఆయన మనకి తెలియజేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తున్నాం. ఏమంటాడు దేవుని బిడ్డరా, నీవు వేరు పారకపోతే చిన్న శ్రమలు చూసినా నీవేమైపోతా? భయపడిపోతావండి. నీలో వాక్యం లేదనుకోండి, లేదా నీలో సారం లేదనుకోండి, ఇదిగో నీలో ప్రార్థనా జీవితం లేదనుకోండి, నీలో వాక్య ధ్యానం లేదనుకోండి, బైబిల్ చదవటం లేదనుకోండి, ఏమవుతుందట? నీ జీవితము ఎండిపోయేటువంటి స్థితిలోనికి అది వస్తుంది. క్రీస్తునందు మనము వేరు పారినటువంటి వారమై ఉండాలి. ఆయనలో ఉన్నటువంటి సారము, ఆయనలో ఉన్నటువంటి విధేయత, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ,
ఆయనలో ఉన్నటువంటి గొప్ప పరిశుద్ధత ఇవన్నీ కూడా మనలోనికి ఎక్కిపోవాలా. చాలా కాలం క్రితం మన సంఘంలో సభ్యులుగా బైప ఈశ్వరరావు గారు ఉండేటువంటి వారు. ఆయన ఆ ప్రభు బలకి నేను అవకాశం ఇచ్చినప్పుడు, ప్రభు బలని సమీపించినప్పుడు, అప్పుడులో రొట్టె కొరకు, వాక్యం కొరకు కూడా, రొట్టె కొరకు, ద్రాక్షరసం కొరకు కూడా ప్రార్థన చేసేటువంటి వారు. ఇప్పుడు ఏంటంటే ఆరాధనలు ఎక్కువైపోతున్నాయి, సమయం తక్కువైపోతుంది కదా. అప్పుడు రొట్టె కొరకు ఒకరు, ద్రాక్షరసం ఒకరు ప్రార్థన చేసేటువంటి వారు. మరి అప్పుడు ద్రాక్షరసం కొరకు ఆయనకు ప్రార్థనిస్తే, ఆయన ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ చిన్న మాట నిజంగా దేవుడే పలికించాడేమో. ఆ ద్రాక్షరసము, ప్రభువా ఇదిగో ఈ రక్తము మేము తీసుకుంటున్నాము, ఈ రక్తము మా రక్తములో కలుసుకోవడానికి సహాయం దయచే. ఒక రక్తం ఎవరికైనా వాంటెడ్ గా ఉంటే, తక్కువగా ఉంటే రక్తం ఎక్కించాలంటారు. రక్తం ఎక్కించాలంటే ఏం చేయాలండి? మొట్టమొదటిగా బ్లడ్ బ్యాంక్ వెళ్తావు, కానీ నీ రక్తాన్ని టెస్ట్ చేయాలి కదా. నీ రక్తం అంతటినీ కూడా టెస్ట్ చేయాలి. నీ రక్తంలో ఏమైనా మలినం ఉందేమో, నీ రక్తంలో ఏమైనా ఉండకూడనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో, బలహీనతలు ఉన్నాయేమో, ఇవన్నీ కూడా చెక్ చేసి అప్పుడు దాన్ని అక్కడ తీసుకుని వెళ్తే అప్పుడు నీకు అక్కడ నీ గ్రూప్ రక్తాలు నీకు ఇస్తారు. అక్కడ సేకరించినటువంటి రక్తం కూడా అలాగే వారు సేకరిస్తారు ఈ టెస్ట్లు అన్ని చేసి. ఏమైనా దేవుడు పెట్టారా, ఈ రోజు మనం రొట్టె ద్రాక్షరసం అనేటువంటిది మనం తీసుకుంటున్నప్పుడు అది ఆయన రక్తమని వివేచించి త్రాగుతున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గుణములన్నీ కూడా మనలో ఏమైపోవాలా? రావాలి. యెషయా గ్రంథకర్త అంటాడు, ఇదిగో నేను మంచి ద్రాక్ష ఆశిస్తే నువ్వు కారు ద్రాక్షలు కాచావు అంటారు వాక్యం కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆ వేరు ఎక్కడికి వెళ్ళిపోయింది? చేదైనటువంటి స్థలంలోనికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు వేరు చేదుగా ఉంటే కాయలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయండి? చేదుగానే ఉంటాయి. నీ వేరు యేసుక్రీస్తు ప్రభువులోనికి వెళితే ఆ వేరు పరిశుద్ధమైనటువంటి వేరుగా, పరిశుద్ధమైనటువంటి ఫలములను ఫలించేటువంటి వేరుగా, మధురమైనటువంటి ఫలములను ఫలించేటువంటి వేరుగా ఆ వృక్షము ఫలభరితంగా ఉంటుంది. హల్లెలూయా. అవే ఆత్మ ఫలములుగా నీవు ఫలిస్తావు. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి యందు వేరు పారనటువంటి వారు ఏమవుతారో తెలుసా అండి? వారు ఖచ్చితంగా వారు పడిపోతారండి. వేరు పారనటువంటి వారు ఖచ్చితంగా పడిపోతారు వాళ్ళు. ఒకసారి మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి గొప్ప అమోఘమైనటువంటి ఉపమానాల్లో ఇది ఒక మంచి ఉపమానం. ఏంటి ఉపమానం అని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనము. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. రెండవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా
యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి చక్కని ఉపమానము విత్తువాని యొక్క విత్తనములు జల్లుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది. విత్తనాలు విత్తగానేనంట వీడేం చేస్తాడట, ఈ విత్తనాలు జాగ్రత్తగా ఫలిస్తాయంట. వారు చాలా సంతోషిస్తారు. రాత్రి నెలలు విత్తబడిన వారు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. వాక్యం వినగానే ఏం చేస్తాడట, ఎవరు మారు మనసు పొందారు, రక్షణ పొందారంటే తక్కువ నిలబడిపోతారు అన్నమాట. నేను వాక్యం చెప్పిన నిలబడిపోతారు, ఇంకో నలుగురు వచ్చిన వాక్యం చెప్పినా నిలబడిపోతారు. ఎందుకంటే ఆ రోజు అబ్బా వాక్యం చాలా బాగుందండి, అబ్బా వాక్యం చాలా చక్కగా చెప్పారండి, మంచిది మంచిది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు వెళ్తారంట, ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటారంట. ఏమవుతుందట, 4 రోజులు సందడే. వేరు లేనందున వారు ఏమైపోతున్నారంట, ఎండిపోతూ ఉన్నారంట. రాయబడి చూడండి, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వీళ్ళు వేరు లేదు. నేను ప్రారంభంలో చెప్పాను కదా, సికోయ అనేటువంటి చెట్ల గురించి. ఆ సికోయ అనేటువంటి చెట్టు భూకంపం వచ్చినా, తుఫాన్లు వచ్చినా, పెను తుఫాన్లు వచ్చినా అది తట్టుకుంటుంది. అది ఏమాత్రము కూడా పడిపోదు. అది కానీ వాక్యం లేకపోతే, వాక్య అనుభవం లేకపోతే వారు ఏమవుతారట, వెంటనే వారు ఎండిపోతారు. కొంతకాలం సంతోషంగా ఉంటారంట, కొంతకాలం ఫస్ట్ వచ్చేస్తారంట, కొంతకాలం ప్రార్థనలో ముందు వచ్చేస్తారట, కొంతకాలం దేవుని సన్నిధిలో పరుగు వచ్చేస్తారట. ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో వారు ఏమైపోతారట, రాత్రి నేల పడినటువంటి వారు ఎండిపోయేటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోతారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఆ రోజు వినేసి మళ్ళా మనం మర్చిపోవడం కాదండి. ఆ వాక్యములోనికి మన వేర్లు అంటే మన జీవితాలు ఏమైపోవాలట, చొచ్చుకొని వెళ్ళిపోవాలా. అదే నేను చెప్తా ఉంటాను, ప్రతి వాక్యానికి కూడా ఒక తీర్మానం అనేటువంటి దానితోనే నీవు ముగించాలా. తీర్మానము లేనిదే నీకు ఆశీర్వాదము లేదు. అవును, పాస్టర్ గారు చాలా వాక్యం బాగా చెప్పారండి. ఏం చెప్పారు వాక్యం పాస్టర్ గారు? బాగా రోజు బైబిల్ చదవమని చెప్పారు కదా. వాక్యం ద్వారా సారం ఏంటి? వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని రోజు చదవండి, ధ్యానం చేయండి అని పాస్టర్ గారు చెప్పారు. అది వదిలిపెట్టేస్తూ ఉంటాము. వాక్యం బాగా చెప్పారండి. ఏంటి ప్రయోజనము? ఆ వాక్యాన్ని మనం అవలంబించాలా, ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి. చాలా మంది జీవితాల్లో ఈ వేరు తన్నేటువంటి అనుభవం లేకపోవడం వల్ల చాలా మంది కొంతకాలం సంతోషంగా ఉంటున్నారు, మళ్ళా వారు ఎండిపోతూ ఉంటున్నారు. మొన్న శుక్రవారము సూర్యరామ్ గారు వచ్చి సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పలేదు కానీ నాకు కనపరుచుకుని వారు వెళ్ళారు. నిజంగా ఆమె జీవితంలో ఎన్నో శోధనలు, ముఖ్యంగా ఈ కిడ్నీ సమస్య నుండి ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం నుండి కూడా ఆ బాధతో బాధపడుతూ ఉన్నారు. ప్రభు దగ్గరికి వస్తున్నారు, స్వస్థ పొందుతున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, స్వస్థత పొందుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆమె పడుతూ ఉన్నారు, మళ్ళా లేస్తూ ఉన్నారు. కానీ ఏ రోజు కూడా ప్రభుని విడిచిపెట్టలేదండి. ఏ రోజు కూడా ప్రభుని విడిచిపెట్టి వేరొక మార్గాన్ని, వేరొక విధాలుగా ఆమె జీవించడము కానీ, వేరొక మార్గంలోనికి తొలగిపోవడము కానీ నేను ఎన్నడూ కూడా గమనించలేదు. కారణం ఏంటో తెలుసా? ఆమె జీవితము యేసయ్యలో వేరు పారి ఉన్నది. హల్లెలూయా. వేరు పారినటువంటి జీవితాలు దీవెనకరముగా ఉంటాయి, ఆశీర్వాదకరముగా ఉంటాయండి. నీలో వాక్యమే లేకపోతే
చిన్న శ్రమ వచ్చినా నువ్వు తట్టుకోలేవండి. నీలో వాక్య ధ్యానం అనేటువంటిది లేకపోతే, యేసయ్యను పరిశీలనగా చూసేటువంటి అనుభవం నీలో లేకపోతే, చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా నీవు బెదిరిపోతూ ఉంటావు, అదిరిపోతూ ఉంటావు. దేవుని యొద్ద నుండి నీవు తొలగిపోతూ ఉంటావు. తొలగిపోవడం కారణము చేత దేవుడు నీకు ఇవ్వచ్చినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా నీవు కోల్పోతావు అనేటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మార్లిన్ మన్రో అనేటువంటి ఒక ప్రపంచ నటి, చాలా అందమైనటువంటిది ఆమె. చాలా అందమైనటువంటిది. అంతమందికి కదా, మంచి మోడల్, మంచి సింగర్, మంచి హీరోయిన్, అన్ని టాలెంట్లు కలిగినటువంటి ఆమె మార్లిన్ మాన్రో అనేటువంటి ఆమె తన జీవితాన్ని కొనసాగిస్తుంది. అబ్బా, ఎంతో ధనాన్ని సంపాదిస్తుంది తనకున్నటువంటి అందము చేత, మోడలింగ్ చేత, ఇక తనకున్నటువంటి ఆ యొక్క గాత్రము, సింగింగ్ చేత ప్రపంచం అంతటిని కూడా ఉర్రూతలూగిస్తూ ఉంది. ఇక ఆమెకున్నటువంటి పేరు ప్రఖ్యాతలకి, ఆమెకున్నటువంటి సౌందర్యానికి కూడా మంత్రముగ్ధులైపోయి అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెనడీ గారు ఆమెను అడిగారంట, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడంట. అమెరికా ప్రెసిడెంట్ పెళ్లి చేసుకుంటారంటే ఎవరన్నా వద్దంటాడా? ఏమంటే ఈమెన్నదంట, ఓ జాన్ కెనడీ, నువ్వు కేవలం అమెరికాకు మాత్రమే ప్రెసిడెంట్, నేను ప్రపంచానికే సుందరిని అన్నదంట. జాన్ కెనడీ, నువ్వు అమెరికాకే ప్రెసిడెంట్, నువ్వు కేవలం అమెరికాకి మాత్రమే, నేను ప్రపంచానికి చెందిన, ప్రపంచం అందరూ కూడా నా పేరు చెప్తే ఉర్రూతలూగిపోతారు, నా పేరు చెప్తే వారందరూ కూడా ఉర్రూతలూగిపోతూ ఉంటారు అని చెప్పి పెళ్లి చేసుకున్నదంట అమెరికా ప్రెసిడెంట్ కూడా. అయితే ఇలాగ కాలం గడుస్తున్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దైవ వర్తమానికుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒకసారి ఆమెకు ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే, అమ్మా, దేవుడు నాకు మిమ్మల్ని చూపించాడు, మీకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పమంటూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని గురించినటువంటి పరిజ్ఞానాన్ని మీకు కలిగించమని దేవుడు నాకు దర్శనం ద్వారా చెప్పి ఉన్నాడు, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, నాకు కొంత టైం మీరు ఇవ్వగలరా అని డాక్టర్ బిల్లీ గ్రహాం గారు అడిగారంట ఈ మార్లిన్ మన్రోని. ఈమెను అడిగితే ఈమె అన్నదంట, అయ్యా బిల్లీ గ్రహాం గారు, మీ దేవుడితో చెప్పండి, నాకు టైం లేదని చెప్పండి మీ దేవుడితో అన్నది. మీ దేవుడితో చెప్పండి, నాకు టైం లేదు. ఇలాగ కేవలము కొన్ని రోజులు మాత్రమే గడిచాయంట. 1963 ఆగస్టు 4వ తేదీ అర్ధరాత్రి ఆమె రూము తలుపులు తెరిచి చూస్తే ఆమె మంచం మీద చనిపోయి ఉన్నదంట. ఆమె మంచం మీద చచ్చిపోయి పడి ఉన్నదంట. ఎప్పటికీ కూడా ఆమె ఎలాగ మరణించిందో, ఆ మరణం అనేటువంటిది ఎలాగ వచ్చిందో ఎవరికి కూడా తెలియటం లేదు. ఎప్పటికీ కూడా ఆమె యొక్క మరణము ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంకా ఎవడు ఛేదించలేకపోతా ఉన్నాడు ఎలాగా ఆ మరణించిందో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారంగా జీవించి వారు వేరు పారినటువంటి వారుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారమును వారు కలిగి ఉంటారో
వారు నిత్య జీవాన్ని వారు పొందుకుంటారు. హల్లెలూయా. ఒకవేళ లేదనుకోండి, ఎంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ సుందరిమణి సైతము కూడా ఏమైపోయిందండి? అకస్మాత్తుగా చనిపోయింది. ఏది ఆమె వెంట రాలేదు అండి. ఆమె అందము గాని, ఆమె చందము గాని, ఆమె ఆస్తిపాస్తులు గాని. చూడండి, ఒక అమెరికా ప్రెసిడెంట్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఏమన్నాడంటే, నువ్వు కేవలము ఈరోజు మనము నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు జగద్రక్షకుడు ఆయన. హల్లెలూయా. ఒక కులానికో, ఒక మతానికో, ఒక రాజ్యానికో, ఒక దేశానికో సంబంధించినటువంటి వాడు కాదు ఆయన. ఆయన ప్రపంచానికే రక్షణ తీసుకొచ్చినటువంటి రక్షకుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీవు వేరుపారి ఉన్నావా? కొంతమంది పేరుకు మాత్రమే క్రైస్తవులు అండి. కొంతమంది పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వారి అలవాట్లలో మార్పు లేదు, వారి చూపులలో మార్పు లేదు, వారి మాటలలో మార్పు లేదు, వారి వ్యసనాలలో మార్పు లేదు, వారి ఆలోచనలో మార్పు లేదు, వారి క్రియలలో మార్పు లేదు. అంటే కారణం ఏంటో తెలుసా? నీవు ఇంకా వేరు పారలేదు. ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఆ యొక్క 14వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఏమండి, కొంతమంది అట మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కూడా కొట్టుకొని పోవచ్చు. ఒక చెట్టు ఏ విధముగా ఒక గాలి బలముగా వీచినప్పుడు ఏమవుతుందండి? అటు ఇటు కొట్టుకుంటూ ఉంటది. ఆ వేరు సరిగా లేనటువంటి చెట్టు ఏమైపోతా ఉంటది? 10 సార్లు కొట్టుకున్న తర్వాత ఏమైపోతుంది? అది నేల కొరుకుపోతుంది. ఒకసారి టీవీలోని ఆ న్యూస్ అదే చూస్తూ ఉంటారు, చిన్నగారికి సిట్టు పడిపోయింది అనిపిస్తూ ఉంటది అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాయోపాయముల చేత నువ్వు వివాహం ఆ ముహూర్తానికి నైట్ చేయకపోయినా ఉదయం చేసుకోవచ్చండి, పర్లేదు అంటారు కొంతమంది. ఒక ఆయన అలాగే అన్నాడు, మీ వివాహం ముహూర్తం ఎప్పుడు వస్తుంది? రాత్రి వస్తుంది కదా, 10 గంటల 11 నిమిషాలు 2 సెకండ్ల 3 నిమిషాలు ఏ అంటారు కదా. ఆ రాత్రి గొడవలు పెట్టి చూసుకోవాలి, ఎప్పుడు అయిపోద్దా అని చూస్తూ ఉంటారు కదా. అలాగే ఒక క్రైస్తవుడు ఏమన్నాడంటే, అదే మనకేం వర్తిందో ముహూర్తం మనం పాటిస్తామా ఏంటి? అది ఎప్పుడో రాత్రి 12 గంటలకు 11 గంటలకు పెడతారు, మనం అప్పుడు చేస్తాం ఏంటి? మన పెళ్ళిళ్ళన్నీ ఉదయం 10 గంటలు కదా, ఆ రోజు ఒక రోజు పెట్టుకొని ఆ టైంకి చేయకపోయినా పర్వాలేదు. అలా చెప్పేటువంటి సేవకులు కూడా ఉన్నారు ఈ దినాల్లో. మంచి రోజులు చూడండి, శకునాలు చూడండి, ఎదురు చూడండి. మనుష్యుల యొక్క మాయోపాయముల చేత అటు ఇటు కొట్టబడి ఏమండి వారు ఏమైపోతారో తెలుసా? వేరు లేకపోవడము చేత వారు కూలిపోతారు.
వారు కూలిపోతారు. ఒక నాస్తికుడు ఉన్నాడంట. నాస్తికుడు అంటే దేవుని ఎరగను. దేవుడు అంటే లేడండి. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుడు లేడు అనుకుంటే బైబిల్ ఏమంటుంది? దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అన్నది వాక్యం. అంటే ఫూల్స్ మాట, బుద్ధిహీనులు. నిజంగా క్రైస్తవులుగా బాప్తిజం తీసుకొని కూడా చాలా మంది దేవుడు లేడు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళా తాగుతూ ఉంటారు, మళ్ళా సిగరెట్ కాలుస్తూ ఉంటారు, మళ్ళా చూడకూడనటువంటివి చూస్తూ ఉంటారు, వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఉంటారు. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన, ఆచారాలు, ముహూర్తాలు, శకునాలు, ఎదురులు, మంగళవారం ప్రయాణాలు మానేయడాలు, పిల్లు ఎదురొచ్చిందని మానేయడాలు, వాడెవడో వచ్చి మూల విలువ పెట్టావు కాబట్టి మొత్తం అంతా లోన దిగిపోతుంది అంటున్నాడంటే ఆ దిగిపోలేని ప్లేస్ లో పెట్టడాలు. ఏమంటే మనసును ఇటువైపు పెట్టకూడదు, ఇటువైపు చెప్పండి, ఎటువైపు దిగుతారు, కిటికీ తీసేమంటే కిటికీ తీసేస్తారు. కొంతమంది ఇవి తెలియకుండానే ఎందుకైనా మంచిదండి, ఒకసారి సిద్ధాంతం తెచ్చి చూపిస్తే మంచిది. పాస్టర్ గారు తర్వాత వస్తారు. ఎప్పుడు వస్తారు పాస్టర్ గారు? తర్వాత వస్తారు. ముందు చాలా జరిగిపోతాయండి. అది కొన్నిసార్లు అనుకుంటారు వాళ్ళు, ఇవి తెలియదు పాస్టర్ గారు భలే కొట్టేసో మస్గా అనుకుంటారు. కానీ నేను అనుకుంటాను, నేనైతే అవివేకులైన మందమతులారా అనుకుంటాను అనమాట. నాకు తెలిసిపోతాయి. మీరు ముందు ఏం చేశారో తెలిసిపోతుంది, ఆ టైంకి ఎందుకు రమ్మన్నారో తెలిసిపోద్ది, ఆ రోజు ఎందుకు పెట్టమన్నారో తెలిసిపోద్ది. ఏమంటే ఏమిటువంటి దేవుని బిడ్డగా వీటన్నిటినీ కూడా మనము చూస్తూ వీటిని ఆచరిస్తూ మనం జీవిస్తూ ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు మనకి తెలియదు అన్నట్టుగా మనము ప్రవర్తిస్తున్నాం. మనుషులు కల్పించినటువంటి మాయోపాయముల చేత కొంతమంది దేవుడు అంటే లేడు అనేటువంటి స్థితిలో ప్రవర్తిస్తుంటారు. క్రైస్తవులు అయినప్పటికీ కూడా వారిని పక్కన పెట్టండి, బయట ఉన్న వాళ్ళు పక్కన పెట్టండి. మన జీవితాలు మనం ప్రశ్న చేసుకుందాం, మన బ్రతుకులు మనం పరిశీలన చేసుకుందాం. నాస్తికుడు ఉన్నాడంట. పాపం వీళ్ళు భార్యకి మట్టుకు మనలో చాలా మంది సహోదరులాగా భర్త కూడా దేవుని మందిరానికి రావాలి, భర్తను కూడా రక్షణలోకి నడిపించాలనేటువంటి ఆవేదన, ఆసక్తి ఉంది. కన్నీటితో ప్రార్థన చేస్తుంది, దేవుని అడుగుతూ ఉంది, దేవునికి మొరపెడుతుంది, అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంది. వచ్చిన దైవ సేవకుడిని అల్లా కూడా ఇంటికి పట్టుకెళ్తా ఉంది. సువార్త జరిగినప్పటికల్లా మెల్లిగా ఏదో విధంగా సువార్త అందించాలనుకుంటుంది. కానీ వీడు మట్టుకు నేను మారను అని బోటెట్టుకున్నాడు అనమాట. దేవుడు లేడు, దేవుడు లేడు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతంలో ఉండిపోయాడు. అంతమట్టుగా కాదు, ఇంటికి రాగానే ఈ దేవుని సేవకులు కూడా తిట్టడం మొదలెట్టాడంట. దేవుని సేవకుని కూడా తిట్టడం మొదలెట్టాడంట. అప్పుడు అలా ఆవిడ అంటుందంట, నువ్వు నమ్మపో, పాస్టర్ గారు ఎందుకు తిడతావు, దేవుని సేవకుని నువ్వు తిట్టొద్దు అని చెప్పి ఆమె గద్దించినటువంటి దినాలు అనేకమైనటువంటి ఉంటున్నాయంట. మొన్న జ్యోతిషిష్టం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఫోను నాకు కే లక్ష్మి గారు వారి షాపు ఓపెనింగ్ దాని గురించి ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ నెంబర్ ఇస్తే నెంబర్ చేశారు. చేస్తే అలా ఆయన ఎత్తాడు, అమ్మ ఒకసారి బాప్తిసం తీసుకుంటానంటే పరుగులెత్తించాడు ఈవిడ్ని. ఆయన బాప్తిసం తీసుకుంది, ఇది ఎక్కడ తిడతాడో నన్ను అనుకున్నాను. నన్ను ఏమన్నా అంటాడేమో అని అనుకున్నాను. అనుకుంటే ఎవరు మీరు అన్నాడు. నేను పాస్టర్ జ్యోతికి ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. సరే అయితే ఆమె ఎంత చక్కగా మాట్లాడాడో మళ్ళా, సరేనండి ఆ నెంబర్ ఇది కాదండి, ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి అని చెప్పేసి మళ్ళా ఆ నెంబర్ని నాకు ఇచ్చారు. మళ్ళీ ఆ నెంబర్ నేను తనకి ఫోన్ చేసి
ఆ సహోదరు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రావడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, కొంతమంది ఆశయాలను కూడా తిడతా ఉంటారు. ఆ మెయిన్ టార్గెట్ ఆయన మీదే. ఒక గుంపు వెళ్తున్నా సరే ఆ గుంపు మొదట మిమ్మల్ని ఏమీ అంటారు, మిమ్మల్ని పాడు చేస్తున్నాడు ఆడే అని చెప్పి నన్ను వచ్చిపోతారు. అలాగే చిన్న ముస్లిం వాళ్ళు కూడా బాధారు. చీపురుపల్లి వాళ్ళ చీపురుపల్లి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నాస్తికుడు అలా కూర్చున్నాడంట. ఇక దేవుడు లేడు అని తిట్టడం మొదలెట్టాడంట. ఇలా ఉన్నాడు. ఇక ఆ రాత్రి పడుకున్నాడంట. ఇక ఉదయం లేచినప్పటికీ నాలుక మీద ఏదో గరగరలాడుతూ ఉందంట. నొప్పి పడుతూ ఉంది, గాయమైంది. చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, టెస్ట్ చేయించుకున్నాడు. నీకు నాలుక క్యాన్సర్ అన్నాడు. ఏమన్నాడట? నాలుక క్యాన్సర్ అన్నాడు. ఎప్పుడైతే నాలుక క్యాన్సర్ అన్నాడో ఇక అంతే, సగం జీవితం అక్కడ ఆవిరైపోద్ది కదా. ఇక నాలుక క్యాన్సర్ అనగానే ఇంటి దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా ఆగున్నావు? ఏమి లేదు, నాకు నాలుక క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్ గారు. ఏం చేయాల? సరేలే, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడైనా సరే నీవు ప్రభు వైపు తిరుగు, ప్రభువు నీవు ప్రార్థన చేయి. అచ్చే, నేను ప్రార్థన చేయను, మామూలుగా వస్తే నాకు వచ్చిందని కూడా చెప్పి అడుగున్నాడంట. ఆ రాత్రి ఒక గొప్ప దర్శనం వచ్చిందంట. ఏంటో తెలుసు అంటే, అతని నాలుక పట్టుకొని లాగుతూ ఉందంట ఒక దయ్యం. ఎట్ చేద్దా ఉంది? నాలుకను పట్టుకొని ఏమున్నదంట? దయ్యం ఉన్నదంట అండి. ఎప్పుడైనా మీకు జబ్బులు, క్యాన్సర్, బలహీనత ఇవన్నీ వచ్చాయంటే ప్రభువారు పెట్టినటువంటివి కాదు. ఎవరు పెట్టారు? సాతాను మిమ్మల్ని ఏదో రకంగా బాధ పెట్టాలంటే ఉద్దేశంతో ఎప్పుడైతే ఆ నాలుక పట్టుకొని దయ్యం కనబడిందంట. ఉలిక్కి వల్ల లేచాడట, తన భార్యను లేపాడట. ఎదుగో అమ్మా, నా నాలుకని ఏం పట్టుకుంది? దయ్యం పట్టుకుంది. నాలుకని దయ్యం పట్టుకొని ఉన్నది. ఏం చేయమంటావు? పద బాబా దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ భార్య అన్నదంట, ఓ అవివేకి, ఇంకా బాబా చుట్టూ తిరుగుతానంటావు, ఇంకా పూలు కట్టించుకుంటానంటావు, ఇంకా దిష్టిలు తీయించుకుంటానంటావు. నీవు ఎక్కడ పడిపోయావో ఆ పడిపోయిన చోటనే మళ్ళా నువ్వు దేవుణ్ణి అడుగు, పశ్చాత్తాపడు, దేవునికి ప్రార్థన చేయి అని అనగానే ఎందుకో కొద్దిగా బహుమాటంగానే ఒకప్పుడు తిట్టాడు కదా భాష గారిని. ఆ తిట్టిన భాష గారి దగ్గరికి మళ్ళా మెల్లిగా వెళ్ళాడట. అయ్యగారు ప్రార్థన చేయండి ఏమంటున్నాడు? అయ్యగారు ప్రార్థన చేయండి. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఆ దేవుని గుణము కలిగినటువంటి వాడు కాబట్టి పాస్టర్ గారు ఏం చేశాడంటే మళ్ళా ప్రార్థన చేశాడు. బాబు, ఇక మీదట నీవు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలు నీవు కలిగి ఉండి ఆయనలో నీవు వేరు పారి నీవు జీవించు. నీలో ఉన్నటువంటి ఎండిన స్థితిని అంతటిని కూడా ఆయన పోగొడతాడు. హల్లెలూయా. అలాగ ప్రతి ఉపవాస ప్రార్థనకి, ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాడు. ఆ కొరుకు పుట్టు అనబడుతున్నటువంటి క్యాన్సర్ తగ్గిపోతూ వచ్చిందంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారే లోక రక్షకుడు అని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిలో నీ వేరు పారితే ఆ వేరు పారినటువంటిది అంతా కూడా ఏమవుతుంది? కొద్ది దినాలకి
నీవు మరలా ఎండిపోయినటువంటి జీవితంలో నీవు ఉంటున్నప్పటికీ కూడా మరలా నేను ఏం చేస్తాడో తెలుసా? ఆయన చిగురింపజేస్తాడు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు. పారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా 52వ పాట. నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించునా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించునా. జీవజలములా ఊటయైనా నీ ఓరన్న నన్ను నాటితివా. జీవజలములా ఊటయైనా నీ ఓరన్న నన్ను నాటితివా. మహోన్నతుడా. అందరూ నోళ్ళు కలుపుకోగా పాట పడాలా. వర్తనే కూర్చోడానికి రాలేదు. అందరూ నోళ్ళు కలిసి నేను చూస్తాను. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునందు వేరు పారినటువంటి వారుగా మనం ఉందాం. వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. వాక్యములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారాన్ని మనము కలిగి ఉందాం. అలాగ మనము జీవించినట్లయితే మోడైన నీ బ్రతుకుని ఏం చేస్తాడండి? ఆయన చిగురింపజేస్తాడు. మళ్ళా యొక్క వేరుని ఆ లోపలికంట చొచ్చుకొని పోతే నీ జీవితం ఎప్పుడు కూడా ఎండిన స్థితిలో ఉండదు. తుఫాన్లు వచ్చినవి కదల్చలేవు, భూకంపాలు వచ్చినా కదల్చలేవు. వేరు లోపలికి వెళ్ళకపోతే ప్రతి చిన్నదానికి కూడా నీవు బెదిరిపోతావు, భయపడిపోతావు. కాబట్టి వేరు పారినటువంటి వారిగా మనం జీవించినట్లయితే ప్రభు మన జీవితాన్ని దీవెనకరంగా ఉంచుతాడు. అతి ధన్యత పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్.